వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సి అప్డేట్స్. డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలు. 16,347 పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కార్. 8 నెలలవుతున్న మెగా డిఎస్సిపై కప్పదాట్లు. రకరకాల సాకులతో వాయిదాలు. కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం. అవనిగడ్డలో రోడ్డుకెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులతో ఆటలాడుతోంది. తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సితో 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీఎం కాగానే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. ఇప్పటికీ 8 నెలలు పూర్తయిన డిఎస్సిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందంటూ మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి మెగా డిఎస్సి పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం చంద్రబాబు 16,347 పోస్టులకు తొలి సంతకం చేసి గత డిసెంబర్కే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేశారు. కానీ 8 నెలలు అవుతున్న నోటిఫికేషన్ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. నోటిఫికేషన్పై నోరు విప్పని ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అంటూ ఎన్నికల్లో నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మాట మార్చేశారు. ఉన్నవి 25,000 ఖాళీలు కాదు, 16,347 పోస్టులే అని ప్రకటించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. తర్వాత కొత్తగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సిలో అవకాశం కల్పిస్తామంటూ జూలై 2న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ ప్రచారం చేసింది. అనంతరం టెట్కు, డిఎస్సికి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ని తొలుత సెప్టెంబర్కు, తర్వాత అక్టోబర్కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి 3 నెలలైన డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు. దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నలిగిపోతూ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా కనీసం విద్యాశాఖ మంత్రి కూడా ఫలానా రోజు డిఎస్సి షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు డిఎస్సిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు చదవాలో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఇన్ని పోస్టులు లేకపోవడం వల్లే నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.